రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండిస్తూ ఉన్నారు. ఒకవైపు ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతులకి మద్దతు ధర కల్పిస్తానని చెప్పి ఇప్పటికీ మద్దతు ధర గురించి మాట్లాడటం లేదు. గతంలో వేలాది మంది రైతులు ఢిల్లీ నడిబొడ్డున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలను ఉపసంహరించుకోవడం జరిగింది. ఆ ఉపసంహరణ సందర్భంగా లిఖితపూర్వకమైనటువంటి హామీ ఇచ్చారు. రైతుల మీద పెట్టినటువంటి కేసులు ఎత్తివేస్తానని, అదే మాదిరిగా ఏదైతే స్వామినాథన్ కమిటీ సిఫారసు ప్రకారం C+2 అమలు చేస్తామని చెప్పేసి లిఖితపూర్వకంగా ఇచ్చారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. పార్లమెంట్లో ఆ మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా 2 లక్షల లోపు వరకు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేసినామని చెప్పేసి చెప్తా ఉంది. ఇంకా చాలామంది రైతులు ఇవాళ 20,000 నుంచి 1,60,000 వరకు ఇంకా చాలామంది రైతులకి రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదని చెప్పేసి అని అడుగుతా ఉంటే పేరు తప్పు ఉంది, అట్లాగే ఆధార్ కార్డు తప్పు ఉంది అని చెప్పేసి ఈ కుంటి సాకులతోటి ఈరోజు ఆ రైతులకు డబ్బులు రాకుండా అడ్డుకుంటా ఉన్నారు. వెంటనే వాటినన్నింటినీ కూడా సరిచేసి వారి యొక్క రైతుల యొక్క ఖాతాలో డబ్బులు జమ చేయాలని చెప్పేసి, దాంతో పాటుగా రైతు బంధు డబ్బులు కూడా వెంటనే ఇంకా చాలా మంది రైతుల ఖాతాలో జమ కాలేదు, వాటిని కూడా జమ చేయాలని, రేపు రాబోయేటటువంటి పంటకి సరైనటువంటి ప్రణాళిక ముందస్తుగా ఇప్పుడు ఈ రోజే మనం చూస్తా ఉన్నాం. వాతావరణ పరిస్థితులు ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు రాదో తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముందస్తుగా పంట రాగానే వాటన్నింటిని కూడా కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి, ఆ రకమైన ప్రణాళిక రూపొందించాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తుంది.